అందరు బిఎల్ఓలకి నమస్కారం అండి. సో ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లోకి వెళ్తారు. తర్వాత మీకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేస్తారు. సో నేనైతే ఇంగ్లీష్ని రికమెండ్ చేస్తానండి, మీరు తెలుగు అయినా చేసుకోవచ్చు. సో ఇలా ఇంగ్లీష్ మీద చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది కనబడుతుంది. ఈ డాష్ బోర్డ్లో మీకు ఎంతమంది ఎలక్టర్స్ ఉన్నారు ఏంటి అనే డీటెయిల్స్ కనబడతాయి. తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాకర్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇలా కనబడతాయండి. సో ఇక్కడ కొంచెం ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ మీద ఇలా క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ షూర్ టు మార్క్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఎస్ అని కొట్టామనుకోండి, అప్పుడు మనకి ఈ విధంగా ఈ గ్రీన్ లాగా మారుతుందండి. సో ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మీరు ఇలాగా ఈ గ్రీన్లోకి ఇది మార్చుకోవచ్చండి. సో నెక్స్ట్ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్లింగ్లోకి వచ్చినట్టయితే మీకు 3 ఆప్షన్స్ అనేవి మనం చెప్పినట్టుగా కనబడతాయండి. మీరు స్కాన్ క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకుని మీరు డైరెక్ట్గా స్కాన్ చేసుకోవచ్చు, లేదా మీరు ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఫిల్ ఫామ్ ఆప్షన్లోకి వెళ్ళొచ్చండి. ఇక్కడ మీకు ఇది ఎల్లో కలర్లో కనబడుతుందండి. సో ఇక్కడ ఎల్లో కలర్లో బార్ కనబడుతుంది. ఇది ఏంటంటే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇలా కనబడుతుందండి. సో వెంకట నారాయణ కామిశెట్టికి ఇక్కడ వెంకట నారాయణ రావు కామిశెట్టి అని ఉంది కాబట్టి అలా కొంచెం డిఫరెన్స్ కనబడుతుందండి. ఫుల్ గ్రీన్ ఉందనుకోండి, ఇక్కడ 100% డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అయినట్టండి. ఇక్కడ రెడ్ ఉందనుకోండి, ఆ డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అవ్వనట్టండి. సో మీరు చాలా జాగ్రత్తగా ఈ ఫామ్ని మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ మనకి మ్యాచ్ అయినాయో లేదో అర్థమవుతుందండి. సేమ్ డీటెయిల్సే కాబట్టి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. వెరిఫై అండ్ కంటిన్యూ కొట్టొచ్చండి. ఈ వెరిఫై అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీరు వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత మనకి ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అయితే మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే కలెక్ట్ చేసి ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ నెంబరు, ఈ మొబైల్ నెంబరు, ఎపిక్ నెంబరు, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేవి కొడతారండి. తర్వాత ఎన్యూమరేషన్ ఫాము అండ్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తారండి. అలాగే మీకు అప్లోడ్ అండ్ క్లిక్ ఫోటో అని వస్తుందండి. ఇక్కడ క్యాప్చర్ ఫ్రమ్ బ్యాక్ కెమెరా అని ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి క్యాప్చర్ చేసి ఈ ఫోటోని తీసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేసినట్టు అవుతుంది. అలాగే ఫర్దర్గా ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ మార్క్ అన్కలెక్టబుల్ ఆప్షన్కి అయితే సేమ్ ఏఎస్డి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆప్షన్ ఉపయోగిస్తామండి. ఎన్యూమరేషన్ ఫామ్ని అప్లోడింగ్ డాష్బోర్డ్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని కూడా మనం చేస్తామండి. అలాగే ఫర్దర్గా వ్యూ మొబైల్ నెంబర్ చూస్తాము. ఫిల్ ఫామ్స్ ఫర్ ఎపిక్ మ్యాచ్ అని ఉంటుందండి. ఈ ఆప్షన్కి వెళ్ళినట్టయితే మనకి ఇది 2002లో వాళ్ళ ఎపిక్ కార్డు, ఇప్పుడు ఎపిక్ కార్డు సేమ్ అని అర్థం. సో వాళ్ళకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో ఉంది. ఈ గ్రీన్ కలర్లో ఎందుకు ఉందంటే వాళ్ళ డీటెయిల్స్ 100% మ్యాచ్ అయినట్టండి. సో వెరిఫై అండ్ కంటిన్యూకి వెళ్తాము. సో ఆ తర్వాత అగైన్ సేమ్ ఆ ఫామ్ ఫిల్లింగ్లోకి వెళ్తాము, వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి మనకి. సో ఇలా ఈ విధంగా మళ్ళీ సేమ్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనం అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో ఈ విధంగా చూసినట్టయితే మీకు ఈ ఆప్షన్ కూడా అయిపోతుంది. సో ఆ విధంగా ఈ ఫామ్ అంతా కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో జాగ్రత్తగా గమనించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. సో చాలా జాగ్రత్తగా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.